రోజు సావిత్రిబాయి పూలే జయంతిని రోజు జరుపుకుంటున్నాం. ఒక రైతు కుటుంబంలో జన్మించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి జయంతి రోజు జరుపుకుంటున్నాం. ఆమె 1948 మే 12న పూణేలోని మొట్టమొదటి భోజనాల కోసం ఒక కళాశాల ఒక పాఠశాలను ఏర్పాటు చేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని నినాదాన్ని చాటించిన మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే. ఈమె స్త్రీల చైతన్యాన్ని పెంపొందించడానికి మహిళా సేవా మండలిని మహిళా సంఘాలను కూడా 1852వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అంతేకాక సమాజ్ సత్యయోజ్ ప్రారంభించి పునర్వివాహం, బాల్య వివాహం, మూఢనమ్మకాలు అన్నటువంటి వ్యతిరేకించి ఈ ఉద్యమం బలమైనటువంటి ఉద్యమం నడిపినటువంటి సావిత్రిబాయి పూలే. అలాగే మొట్టమొదటిసారిగా భారతదేశంలో జ్యోతిరావు పూలే మరణించిన తర్వాత భర్త చేతికి భార్య నిప్పు పెట్టిన మొట్టమొదటి మహిళగా సావిత్రిబాయి పూలే చెప్పుకోవచ్చు. ఓకే ఓకే ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు.